హాయ్ అండి, వెల్కమ్ టు లక్కీ హోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో ఎప్పుడు చేసినట్టు మినప వడలు కాకుండా ఇలా అలసందలతో కూడా వడలు చేసుకోండి, చాలా బాగుంటాయి. ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం నేను 1 కప్పు అలసందలు తీసుకున్నానండి. ఇవి తెల్ల అలసందలు చూడండి, ఇలా ఉంటాయి. వీటిని నీళ్లు పోసి 1 గంట 2 గంటలైనా నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి నానిన తర్వాత రుబ్బుకోవడానికి బాగుంటాయి. ఇలా ఒకసారి కడిగి నీళ్ళతోటి మనకి పైన ఏమైనా తొక్కులు అలా ఉన్నా కానీ నీళ్ళల్లో లేచి వస్తాయండి. ఒకసారి శుభ్రంగా కడిగి మూత పెట్టి ఒక 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు చూపిస్తాను. 2 గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. మనకు బాగా నానిపోయాయండి అలసందలు. ఇప్పుడు వీటిని ఒకసారి మళ్ళీ శుభ్రంగా కడిగేసి ఇలా ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో వేసుకొని వీటిని మనం గారెల పిండి ఎలా రుబ్బుకుంటామో అలానే రుబ్బుకోవాలండి. ఈ పిండిని మనం రుబ్బేటప్పుడు మరీ మెత్తగా ఉండాల్సిన అవసరం లేదు, కొంచెం బరకుంటే సరిపోతుందండి. చూడండి, ఇలా ఉండాలి. మరీ నీళ్ళు ఎక్కువ వేయకుండా ఇలా రుబ్బుకొని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇదంతా తీసిన తర్వాత సేమ్ మళ్ళీ మిగతాయి కూడా ఇలానే మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 3 మిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క, 1 ఇంచు అల్లం ముక్క కూడా దీంట్లో వేసుకొని మిక్సీ పట్టుకున్నట్టయితే పిల్లలు తినేటప్పుడు నోటికి తగలకుండా దాంట్లో మెదిగిపోతాయండి. ఇప్పుడు ఇవన్నీ దీంట్లో వేసాక మూత పెట్టి సేమ్ మళ్ళీ అలానే రుబ్బుకోవాలి. ఇదంతా ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము. ఇదంతా ఒక్కసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి మనం పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలండి. ఒక 2 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే కొత్తిమీర తరుగు, 2 ఉల్లిపాయలని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. కరివేపాకును కూడా చిన్నగా కట్ చేసి వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకున్నారంటే మనకి వడలు కొంచెం కలర్ వస్తాయి. అలాగే కొద్దిగా వంట సోడా, అలాగే తగినంత సాల్టు చూసుకొని వేసుకోండి. సాల్టు మరీ ఎక్కువ అయిపోతుంది. మనకు గారెల్లోకి ఎప్పుడైనా కొంచెం తక్కువ వేసుకుంటేనే బాగుంటాయండి గారెలు. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మనకి వడల పిండి అయితే ఎలా కలుపుకుంటామో అలానే కలుపుకొని ఇప్పుడు చేతిని శుభ్రంగా కడుక్కొని ఒక కవర్ తీసుకొని దాన్ని ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసిన తర్వాత మన చేతికి నీళ్ళని తడుపుకుంటూ ఈ పిండిని కొద్దిగా తీసుకుంటూ మీకు ఏ సైజులో గారెలు కావాలో ఆ సైజులో వేసుకోండి. చూడండి, ఇలా వేసుకొని మధ్యలో హోల్ పెట్టుకున్నామంటే మనకు వేగేటప్పుడు చక్కగా వేగుతాయి. ఇలా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగిన తర్వాత చూడండి మనం గారెల్ని ఇలా ఒక్కొక్కటిగా చేసుకుంటూ దాంట్లో వేసుకోవాలి. ఆయిల్ మరీ ఎక్కువగా కాగకుండా లైట్గా కాగిన తర్వాతే వేసుకోవాలండి గారెలు. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీకు ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్ని వేసుకోండి. మనకివి మంట మీడియంలో పెట్టి వేయించుకున్నట్టయితే లోపల కూడా బాగా వేగుతాయండి. ఈ వడలు వేసుకునేటప్పుడు ఇలా మందంగా వేసుకున్నప్పుడు మనకి మెత్తగా వస్తాయండి. అదే మీకు పల్చగా వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. మీకు ఎలా కావాలో అలా చూసి వేసుకోండి. ఇలా మొత్తం మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మనం చేసుకునే అలసందల వడలకి ఆయిల్ ఎక్కువగా లాగదండి, తక్కువే లాగుతుంది. చూడండి, మొత్తం కాలిన తర్వాత తీసి సేమ్ మళ్ళీ ముందు ఎలా వేసుకున్నామో అలానే వేసుకోండి. లేదంటే కొంచెం పల్చగా వేసుకోండి. ఇలాగా మీకు కొంచెం క్రిస్పీగా వస్తాయి. ఇలా పల్చగా వేసుకుంటే మీకు వడలు క్రిస్పీగా రావాలి అనుకున్నప్పుడు సోడా వేసుకోకుండా అలానే వేసుకోండి. అప్పుడు మీకు క్రిస్పీగా వేగుతాయి. చూడండి, మనం పల్చగా వేసుకున్నప్పుడు ఇలా క్రిస్పీగా వస్తాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి, మనకి వేడి అలసందల వడలు రెడీ అయిపోయాయి. ఎప్పుడు చేసినట్టు మినపప్పుతోటే కాదండి, ఇలా మనం అలసందలతో చేసుకున్నా కూడా ఈ వడలు చాలా బాగుంటాయి. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. ఈ వేడి వడల్ని మనం చట్నీలో కానీ కారపొడిలో కానీ అలాగే చికెన్లో కానీ దేంట్లో తిన్నా కూడా చాలా బాగుంటాయండి. ఇవి పొద్దున్నే టిఫిన్కి కానీ సాయంత్రం ఈవినింగ్ స్నాక్స్ లాగైనా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఒకటి తుంపి చూపిస్తున్నాను. మనకి ఎక్కడ ఆయిల్ లాగలేదు. చూడండి, చాలా బాగా వచ్చాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీ దాకా వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.